మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే, దేవుడు సర్వాంతర్యామి. దేవుడు ఎక్కడున్నా నిన్ను కనికరిస్తాడు. ఆయన నీవు నలుగుతున్నా, కృంగి ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నాకు దేవుడు దూరమైపోయాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని కొన్నిసార్లు విలపిస్తాం. కారణం ఏంటంటే, ఉన్న పరిస్థితులు మనల్ని అలా దూరం చేస్తాయి, కృంగిపోయేట్టుగా చేస్తాయి. దేవుడే కానీ నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా అని, నా దేవుడు నన్ను మర్చిపోబట్టే నాకు ఈ కష్టాలు ఎదురయ్యాయి అంటూ వాపోతూ ఇతరులను పోల్చుకున్నప్పుడల్లా మనం బెద చెందుతూ ఉంటాం. ఆయన ఒకరిని ఒక రకంగాను, మరొకరిని మరొక రకంగా ప్రేమించి ఆయన వ్యత్యాసాలు చూపే దేవుడు కాడు అనే విషయాన్ని మొదట గమనించాలి. రెండవది, ఆయనకున్న లక్షణం ఏంటంటే మార్పు లేని దేవుడు, మాట మార్చాడు. ఆయనకున్న మరొక లక్షణం ఏమిటంటే ఆయన దయ చూపడమే కానీ శత్రుత్వం చూపడం అనేది జరగదు. మరో విషయం చెప్పాలి అంటే, ఆయన నీ నీతిని బట్టి, భక్తిని బట్టి కాక ఒక తండ్రిగా ఆయన ఎప్పుడూ కార్యాలు చేస్తూనే ఉంటాడు. కనుక ఆ విషయం అర్థమయ్యేంత వరకు దేవుని గురించిన ఒక అవగాహన మనకు లేకపోవడమే బాధాకరం. ఇక్కడ కీర్తన అక్కడ చక్కని మాట రాశాడు. 139వ కీర్తనలో చాలా తేటగా 8వ వాక్యంలో ఈ మాట రాయబడింది. నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకునే రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాల వరలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకొని ఉంది. ఈ మాట మీకు అర్థమైందిగా. ఆకాశానికి ఎక్కిపోయినా దేవుడికి దూరంగా ఉండలేడు. ఒకవేళ పాతాళంలోకి వెళ్ళి నువ్వు పండుకున్నా అక్కడ కూడా ఆయన ఉంటాడు. మరో విచిత్రం ఏంటంటే, వేకునే పిట్టలు ఎగిరినట్టుగా రెక్కలు వేసుకొని నీవు బూదిగంతాల వరకు వెళ్ళినా అక్కడ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇతడు తన జీవితంలో వచ్చిన సమస్యలను చూచి, అయ్యో దేవుడికి దూరం అయిపోయాను, దేవుడు నన్ను మర్చిపోయాడని వాపోయిన వ్యక్తి అనుభవపూర్వంగా చెబుతున్నాడు, ఎక్కడ చూసినా నీవు ఉన్నావు, అన్ని చోట్ల నన్ను కాపాడుతూనే ఉన్నావు. ఓ చక్కని మాట చెబుతాడండి. మాట్లాడటానికి నేను నోరు తెలిస్తే మాట నా నాలుకకు రాకమునిపే నీవు ఎరుగుదు. ఏం మాట్లాడాలని నాకు తెలియక మునిపే ఆ మాటలో వరవడిని గమనించే దేవుడు అంటాడు. మరి ఈ శుభవేళకు సేవకుడిగా చెబుతున్నాను, జీవాధిపతి అయిన దేవుడు ఏ రోజు నిన్ను మర్చిపోయాడు? జీవాధిపతి అయిన దేవుడు ఎంత దూరంలో ఉన్నాడు? అయితే విచిత్రం ఏంటి తెలుసా? ఇన్ని మాటలనే వ్యక్తి చివరిలో ఒక మాట అంటాడు, నేను వేకువన రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలను నివసించను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నన్ను పట్టుకొని శిక్షించును రాయల, నన్ను పట్టుకొని నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనను, అంధకారంలో నన్ను మరుగు చేయును. ఈ మాటలు విన్నారా? అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన అక్కడ కూడా నీ చెయ్యి పట్టుకుని, ఇంత దూరం పోయి తప్పించుకుంటావా అనడా, నేను నేను శిక్షిస్తాను అనడా, అక్కడికి వెళ్ళినా ఆ చెయ్యి అక్కడ వరకు చాపబడింది. అక్కడున్న మాట ఏమిటి తెలుసా? నిశ్చయముగా నీ చెయ్యి నన్ను నడిపించాను. అంటే అక్కడ కూడా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే గాఢాంధకారంలోకి వెళ్ళినా, ఒకవేళ ఆకాశంకి ఎగిరిపోయినా, పాతాళ పంచుల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవునికి దూరం అవ్వాలి కానీ దేవుని హస్తం నీకు దూరం కాదు. అక్కడ కూడా నీవు నడిపించిన మాట ఎంత నచ్చిందో నాకు, ఎంత ఆనందం. కారణం ఏంటంటే, మన జీవితంలో నడిపించే దేవుడు అక్కడ కూడా. అంటే ఒక్క క్షణం ఆయన హస్తం నీకు దూరం కాదు. ఏనాడైనా నీవు ఆయనకు దూరంగా వెళ్ళిపోయినా శిక్షిస్తాను అంటలేదు కానీ నడిపిస్తాను అంటున్నాడు. ఈ మాటలు విన్నాక మనం ఒక్కసారి ఇంత కరుణ కలిగి మనల్ని వెంటాడి మనం నడిపిస్తున్న దేవుని వైపు తిరిగి, అయ్యా నేను అపోహపడ్డాను, అపార్థం చేసుకున్నాను, నా కుటుంబాన్ని నడిపించలేకపోతున్నాను, కన్నీడి చరిత్రలో కొట్టుకుపోతున్నాను, సమస్యల వలన కృంగిపోయాను, అపార్థం చేసుకున్నాను, దయచేసి నన్ను నడిపించవా అని ఆయన వైపు తిరిగితే, ఈరోజు ఆయన చెయ్యి చాపుతాడు, నిన్ను పట్టుకుంటాడు. అగాధంలోనైనా, ఎడారిలోనైనా, సముద్రంలోనైనా, ఆకాశం మీద నడిపించి నీకు క్షేమాన్ని కలుగ చేయగలిగిన వాడు.
అట్టి కరుణ కలిగిన హస్తం నిన్ను నీవు సమర్పించుకుని ఆయన చేతిలోకి నీవు రాగలిగితే ఏ సమస్య లేకుండా ఆయన నిన్ను నడిపించునుగాక. పరిశుద్ధులను ప్రేమముడి నా ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి, కృపలో భద్రపరచండి. పిల్లల భవిష్యత్తు, పెద్దల ఆరోగ్యం, వివాహాలు జరగవలసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన కోరుకునే వారికి మేలు జరగాలి, క్షేమం కలగాలి. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందుమని అటు ఘనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నీ రాకడ వల్ల సిద్ధపరచండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.